నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం సెబ్ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేయడం స్వాగతిస్తున్నాం. జిల్లా ఎక్సైజ్ శాఖ ఈఎస్ ఖాజా మొహిద్దీన్. దాచేపల్లి మండలం పొందుగుల వద్ద పోలీస్ శాఖలో గంజాయి స్వాధీనం. నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం. ట్రాఫిక్ సిఐ రాంబాబు సూచన. కేతముక్కల అగ్రహారంలో ఘనంగా 5వ వార్షికోత్సవం. పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము. వినాయక మండపం వద్ద సహస్ర దీపాలంకరణ. బరంపేటలో ఘనంగా 5వ వార్షికోత్సవం. కొనసాగుతున్న కాంట్రాక్టు నర్సుల ఆందోళన. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లక్కీ డ్రాలో ఆల్టో కారును బహుమతిగా ఇవ్వనున్న కాకుమాను ఉత్సవ కమిటీ. 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పల్నాడు జిల్లా సెబ్ ఈఎస్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సెబ్ ఈఎస్ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. మాతృశాఖ, ఎక్సైజ్ శాఖలో సెబ్ని విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఎవరిని సంప్రదించకుండా సెబ్ని ఏర్పాటు చేసిందని, ఈ ప్రభుత్వం విలీనం చేసిన లక్ష్యాన్ని నెరవేరుస్తామని అన్నారు. సెబ్లో తక్కువ మంది సిబ్బందితో పూర్తి స్థాయిలో పని చేయలేకపోయారన్నారు. ఎస్కే ఖాజా మొహిద్దీన్. నేను నిన్నటి వరకు ఎస్సీబీ సూపరింటెండెంట్గా ఉన్నాను, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్గా. నిన్న మా కూటమి ప్రభుత్వము మా ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖలో ఈ ఎస్సీబీని విలీనం చేసి పాత పద్ధతిలోకి తీసుకెళ్లారు. మాతృశాఖలోకి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. 2020 మే నెలలో ఎవరిని సంప్రదించకుండా, ఎక్సైజ్ వాళ్ళని సంప్రదించకుండానే గత ప్రభుత్వము ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక శాఖని సృష్టించి ఎక్సైజ్లో ఉండేటువంటి 70% మంది సిబ్బందిని ఆ శాఖ కేటాయించడం జరిగింది. అందువల్ల ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎన్నో షాపులు, కొన్ని 3000 చిల్లర షాపులను వచ్చేసి 30% సిబ్బందితో వాటిని పర్యవేక్షించడము చాలా కష్టంగా మారింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులు ఆర్టీసీ బస్సులు తరలిస్తున్న 2 కిలోల గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి బ్యాగ్లో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది. మా ఎస్ఐ గారికి సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి పొందుగుల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వీరానాయక్ అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగుల చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో మా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు 1 కేజీ 700 గ్రాముల ఈ గాంజా అనేది అందులో ఉండడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి, తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెయిటేగా 1 కేజీ 700 గ్రాములుగా తెలిసింది. అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్. వాస్తవంగా అతను అగ్రికల్చర్ BSc 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. హర్యానా స్టేట్లో ఉన్నటువంటి PDM యూనివర్సిటీ అని తెలుసుకోవడం జరిగింది. వాస్తవంగా అతని సొంత ఊరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలెం. 15 సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరిచయం ఉన్నటువంటి చంటి అనే అతని వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి సొంత ఊరు నుంచి అక్కడికి వెళ్ళి అతని దగ్గర తీసుకొని వచ్చి వస్తూ ఉండడంలో మా ఎస్ఐ గారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. ప్రతి వాహనదారుడు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ సిఐ రాంబాబు కోరారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, లేని పక్షంలో ఇబ్బందులు తలెత్తుతాయని ట్రాఫిక్ సిఐ రాంబాబు అన్నారు. శనివారం నర్సరావుపేటలోని మల్లమ్మ సెంటర్లో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మన మీద కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడిపితే ఇబ్బందులు కలగవన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ఆపద కొని తెచ్చుకున్నట్లేనని పేర్కొన్నారు. బాధ్యతారాహిత్యంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సిఐ రాంబాబు సూచించారు. రమేష్ బాబు, నర్సరావుపేట పట్టణ ట్రాఫిక్ సిఐ. మన నర్సరావుపేట పట్టణంలో రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయండి. అది కూడా కాకుండా మనకి మల్లమ్మ సెంటర్ ఒకటి, క్లాక్ టవర్, పల్నాడు బస్ స్టాండ్, ఇవన్నీ కూడా ఎక్కువ రద్దీగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా ప్రజలకు కూడా అంత ట్రాఫిక్ అవగాహన లేదు. ముందు ప్రజలు ట్రాఫిక్ అవగాహన పెంచుకోవాలి. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం, ట్రిపుల్ రైడింగ్ చేయటం, తర్వాత ఓవర్ స్పీడ్ పోవటం, ట్రాఫిక్ రూల్స్ని సరిగా పాటించకపోవటం, సిగ్నల్ జంపింగ్ చేయటం. ట్రాఫిక్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తుంటారు, వాళ్ళకు సరైన అవగాహన లేదు. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటినీ కూడా సరిదిద్దడానికి మా ట్రాఫిక్ పోలీస్ తరపున మేము ప్రయత్నిస్తున్నాము. మేము 24 hours కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్నాము. ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ని సవ్యంగా జరగడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అందువల్ల ప్రజలందరూ కూడా మనం సహకరించవలసిందిగా అందరికీ మరీ పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీలో 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బొలినేని రాఘవరావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణేష్ ఉత్సవాల్లో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రామిరెడ్డిపేట రాములవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పాత పాస్పోర్ట్ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి పందిరి వద్ద సందర్భంగా నా పేరు సాయికృష్ణ అండి. మా గ్రామానికి నల్లపాటి రాము గారు ఇచ్చేసినందుకు, మా వినాయకుడిగా 5వ వార్షికోత్సవానికి ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ గారు ఇచ్చేసి మా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. మా కమిటీ తరఫున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా కార్యక్రమానికి వచ్చినందుకు. కేతముక్కల అగ్రహారంలోని వినాయక స్వామి గుడిలో 5వ సంవత్సరం సాయి గణేష్ యూత్ వారి పిల్లల సహకారంతో ప్రతి సంవత్సరము వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమము, లడ్డూ పాట ఈరోజు జరుగుతుంది. రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ చేశారు. దీపాల మధ్యలో స్వామిని ఉంజెలలో కూర్చోబెట్టి భక్తి గీతాలు ఆలపించారు. నర్సరావుపేట బరంపేట ఆంజనేయ స్వామి గుడి బజార్లో గణేష్ చవితి ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ చేశారు. స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వినాయక చవితి 5 వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గారు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా వినాయక మందిరంలో సహస్ర దీపాలంకరణ మరియు వినాయకుడి పూజ సేవ కార్యక్రమం చేపట్టామండి. ఇది మా 5వ వార్షికోత్సవం 5వ వార్షికోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ అత్యంత వైభవంగా చేస్తున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేశారు. వైసీపీ ప్రభుత్వం 115 జీవో తెచ్చి ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చే స్టాఫ్ నర్సులు నియమిస్తున్నారు. అన్ని అర్హతలు ఉండి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులకు అన్యాయం చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. కరోనా విపత్తులో ఫ్రంట్ వారియర్స్గా సేవలు అందించిన ఉద్యోగులు స్టాఫ్ నర్సులేనని వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఏఎన్ఎంలు సేవలు అందించిన వారికి శిక్షణ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా నియమించడం న్యాయం కాదన్నారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డెలివరీ రూమ్స్, థియేటర్లో సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నర్సరావుపేట అండి, పల్నాడు డిస్టిక్ ఏరియా వైద్యశాల కాంట్రాక్ట్ సిబ్బంది మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంటంటే, పోయిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 115 జీవో తీసుకొచ్చి ఏఎన్ఎంస్ గా ఫీల్డ్ వర్క్ చేస్తున్న ఏఎన్ఎంస్ తీసుకొచ్చి ఇంటెన్సివ్ పీరియడ్ 2 years అని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వండి, మెరిట్ లిస్ట్ లో తీసుకోమని చెప్పండి, అంతవరకే. కానీ మేము గత 15 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్ లో వర్క్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ లో, అన్ని వింగ్స్ లో మేము వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని తీసి పక్కన పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి రెగ్యులర్ పోస్టింగ్ కింద వాళ్ళని అలాట్ చేయడం ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించండి. పోయిన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి తెలుసు. ఏమి జరుగుతుందనేది మాకు తెలియకుండా లోపల కొత్త జీవోలు క్రియేట్ చేసుకొని వెళ్తూ వాళ్ళకి చేసి వెళ్ళారు ఆ కార్యక్రమాలు. అవి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా దృష్టికి కూడా రాలేదు. కానీ తీరా మాకు అన్యాయం జరిగిందని మాకు తర్వాత ఇప్పుడు తెలిసింది. ఒక విషయం ఏంటంటే, ఏఎన్ఎంస్ చెప్తున్నారు మేమేమో ట్రైనింగ్ వస్తామని మేము అడగలేదు, మాకు పోస్టింగ్ ఇవ్వమని మేము అడగలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కా చెల్లెలలాగా ఉండే మా మధ్య మీరు తగాద పెట్టిపోయారే తప్పితే వాళ్ళకి న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగలేదు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా కాకుమాను బజార్లో గణనాథుడు లడ్డు వేలంపాట ఆదివారం సాయంత్రం 11 గంటలకి లక్కీ డ్రా కూపన్ తీయటం జరుగుతుంది. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఆల్టో కారు బహుమతిగా ఇవ్వబడుతుంది. సెకండ్ ప్రైజ్ గా సిల్వర్ ను అందిస్తారు. సోమవారం భారీ ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం జరగనుంది. నర్సరావుపేట కాకుమాను బజార్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 25వ వార్షికోత్సవం చాలా ఘనంగా, చాలా గ్రాండ్గా జరుగుతున్నది. ఈ రోజు మన కార్యక్రమంలో భాగం 7వ రోజు కూడా చాలా అద్భుతంగా ఈరోజు సాయంత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలాగనే రేపు 8వ రోజు వచ్చేసకల్లా లడ్డు డ్రా ఉంటుంది. ఆ లడ్డు డ్రా పట్టణ ప్రజలు ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు. అలాగనే రేపు సాయంత్రం కారు డ్రా కూడా ఉంటుంది. కారు కూపన్ ద్వారా ప్రతి ఒక్కరూ 200 రూపాయల కూపన్ తీసుకున్నారు. వాళ్ళందరికీ 11 గంటలకి రేపు సాయంత్రం 11 గంటలకి లక్కీ డ్రా తీయబడుతుంది. ఆ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఆల్టో K10 కారును ఇవ్వబడుతుంది. అలాగే సెకండ్ ప్రైజ్ సిల్వర్ 1/2 కిలో వెండి ఇస్తాం అన్నమాట. సెకండ్ ప్రైజ్ కింద సోమవారం భారీ ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో పట్టణ ప్రజలు సాయంత్రం పూట 6 గంటలకల్లా వచ్చి కాకుమాను బజారు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా భారీగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, పౌర ప్రముఖులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. భక్త మహేశ్వరులకు విజ్ఞప్తి. గత 25 సంవత్సరాలుగా నర్సరావుపేట కాకుమాను బజార్ వారిచే గణేష్ ఉత్సవ కమిటీ వేడుకలు జరుగుతున్నాయండి. మా గణేశుడి యొక్క 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్పెషల్గా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలానే
ఈ 9 రోజులు విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ భక్త జనావళికి విశేషమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము ఈ ఉత్సవ వేడుకలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. రేపు సోమవారం ఊరేగింపు జరుగుతుంది. అలానే మొన్న శుక్రవారము ఆ మహిళా భక్తుల చేత 108 పొంగళ్ళ కార్యక్రమం జరిగింది. అలానే ప్రతిరోజు కూడా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నరసరావుపేట చరిత్రలోనే మన స్టేట్ మొత్తానికి సంబంధించి మన కాకమాన బజార్ పందిరి అంటే కాకమాన బజార్ ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్నాము. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సమీపంలో గల వినాయక చవితి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ రోజు పీచు కొబ్బరికాయలతో పూజా కార్యక్రమం జరిగింది. స్వామివారిని పూజించిన పీచు కొబ్బరికాయలను ఇంటికి కట్టుకుంటే సంతాన ప్రాప్తి, షాపులకు కట్టుకుంటే నరదృష్టి తొలగుతుంది. హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో క్షీరసాగర అమృత మహావీర గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ 8వ రోజు స్వామివారికి ప్రీత్యర్థం పీచు కొబ్బరికాయలతో పూజా కార్యక్రమం నిర్వహించాము. కావున ఈ పీచు కొబ్బరికాయ తీసుకున్న వాళ్ళు షాపుకు కట్టుకుంటే ధనప్రాప్తి, అలానే ఇంటికి కట్టుకుంటే సంతాన ప్రాప్తి మరియు సకల నరదృష్టి దోషాలు పోవుతాయి. కావున భక్తులందరూ ఈ పీచు కొబ్బరికాయని తీసుకొని స్వామివారికి యొక్క ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రేపు ఉదయం లక్ష్మీ గణపతి హోమం కూడా మన స్వామివారి పందిరిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అలానే సోమవారం ఉదయం 1108 మోదకాలతో స్వామివారికి పూజా కార్యక్రమం ఉన్నది. అలానే సోమవారం సాయంత్రం 365 దీపాలతో మహాలింగార్చన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క మన స్వామివారి పందిరి 11 రోజులు ఉంటుందండి. ఈ 11 రోజులు కూడా ఉదయం సాయంత్రం అనేక రకాల పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి పందిరి వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి హారతులను కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. స్థానిక 4వ తరగతి ఉద్యోగుల భవనంలో శనివారం సంతాప సభ జరిగింది. గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి కోటనాయక్ అధ్యక్షతన వహించగా సభలో ఎస్సీ ఎస్టీ బడ్జెట్ వాచ్ కమిటీ నాయకులు మల్లెల చిన్నప్ప, సిపిఐయు జిల్లా కార్యదర్శి రెడ్ బాషా, పీడీఎం నాయకులు వైవి నల్లపాటి రామారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ ఏచూరి సీతారాం పేద ప్రజల కోసం దీర్ఘకాలం పోరాడారని, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిర్మాణంలో క్రియాశీలకంగా ఉన్నారని అన్నారు. సిపిఐఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీ వారు మొన్న 12వ తారీఖున మరి 3:10 ఢిల్లీ ఎయిమ్స్లో మరి అస్తమించడం జరిగింది. వారు మరి గతంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగువాడు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతం అది. మద్రాసులో పుట్టినప్పటికీ మరి హైదరాబాదులో స్టడీ చేస్తా మరి తర్వాత ఢిల్లీలో మరి బిఏ పట్టా పొందడం జరిగింది. దాంట్లో కూడా ఆ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. ఆ క్రమంలోనే విద్యార్థి ఉద్యమంలో 22 సంవత్సరాలకే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దాంట్లో చేరి విద్యార్థి సమస్యలపైన మరి చాలా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే రకంగా 74-75లో ఎస్ఎఫ్ఐ నుంచి సిపిఎం పార్టీ సభ్యుడిగా మరి చేరడం జరిగింది. దాని తర్వాత మరి ఢిల్లీలో ఉన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి జేఎన్యూ ఏదైతే ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి జేఎన్యూ యూనివర్సిటీలో ఆయన
డిగ్రీ పొంది పిహెచ్డి కూడా జాయిన్ కావడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.